హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే పూణేలో ఉన్న పింపిరి చించవాడ అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలో సైన్స్ పార్క్ ఒకటి ఉంది. సైన్స్ పార్క్ అంటే సైన్స్కి రిలేటెడ్ ఆటోమోటివ్ కానీ లేదంటే ఫిజిక్స్ రిలేటెడ్ కానీ అన్నిటికి సంబంధించి ఒక ల్యాబ్ అండ్ ఇంకా ఆడిటోరియం ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అవైతే చిన్నపిల్లలు ఇంకా స్టూడెంట్స్ మనలాంటి వాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. పర్టికులర్గా వీళ్ళే ఎంజాయ్ చేయాలని అలా ఏం లేదు, ఎవరు వెళ్ళినా కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఎవరికి సంబంధించిన వాళ్ళకి రిలేటెడ్గా అన్నీ ఉన్నాయి. సో మీరైతే ఒకరోజు ప్లాన్ చేసి మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మాకైతే పెండులం ఒకటి కనిపించింది. ఇది మీరు ఫిజిక్స్లో చూసే ఉంటారు, ఇది ఎలా వర్క్ అవుతుంది. దాని తర్వాత ఇది కూడా ఫిజిక్స్లో మీరు చూసే ఉంటారు. ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఇది వచ్చేసి DNA, ఇది వచ్చేసి వెయిట్ బ్యాలెన్సర్ అనమాట. ఇది రెండు వైపులు సపోర్ట్లు ఉంటుంది. మనం ఎటు మూవ్ చేసి అటు మూవ్ అవుతూనే ఉంటుంది, కానీ కింద మాత్రం పడదు. సో దీని స్పెషాలిటీ అయితే ఇది. సో చాలా ఎంజాయ్ చేశాను నేను ఇది కూడా చూసి. నెక్స్ట్ ఇస్రో అనమాట. ఇది జస్ట్ మనం బటన్ ప్రెస్ చేస్తే చాలు అలా పైకి వెళ్తూ ఉంటుంది స్లోగా. ఎలా గట్టిగా ప్రెస్ చేస్తే అలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. పర్లేదు, ఇది కూడా కొంచెం నేను కూడా ఇస్రోని కొంచెం పైకి లేపాను అనే ఫీలింగ్ వచ్చింది. పర్లేదు. ఇది వచ్చేసి వాటర్ మీద వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయో మనకు ఒక డెమో లాగా చూపించాడు అనమాట, ఎలా వర్క్ అవుతుంది ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం ఆటోమొబైల్ ఫ్లోర్ అనమాట. దీనిలో మొత్తం ఆటోమొబైల్కి రిలేటెడ్ అంతా ఉందన్నమాట. చూసి చాలా ఎంజాయ్ చేశాను నేను, మా వైఫ్ అయితే. వీళ్ళంతా పురాతన కాలంలో ఉన్న ఆదిమనులు అనమాట. సో వీళ్ళందరూ వీల్ని ఎలా తయారు చేశారు అంటే, మనం ఇప్పుడు ఏదన్నా ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి ఏదో ఒకటి కావాలి కదా. సో అవన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఏదో ఒకటి కనిపెట్టారు కదా. సో వీళ్ళు ఎలా కనిపెట్టారని చెప్పేసి ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఆ టైంలో మనము ఏ వెహికల్స్ యూజ్ చేసాము. ఇప్పుడంటే మన దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి. ఆ టైంలో అన్ని వెహికల్స్ లేవు కాబట్టి అప్పుడు ఏ వెహికల్స్ యూజ్ చేశారో అవన్నీ ఇక్కడ క్లియర్ కట్గా చూపించడం జరిగింది. అలాగే ఇంతకుముందు కార్స్ తయారు చేసినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అంటే, కార్ని కనిపెట్టే ముందు వాళ్ళు ఏ వెహికల్స్ యూజ్ చేసి కార్ని కనిపెట్టారు అదంతా ఇక్కడ చూపించాడు. ఇవి మన బైక్కి రిలేటెడ్, కార్కి రిలేటెడ్ అండ్ లారీస్, బస్సెస్ వీటికి రిలేటెడ్ ఇంజిన్స్ అనమాట. సో వీటిలో 2 స్ట్రోక్ ఇంజిన్స్, 4 స్ట్రోక్ ఇంజిన్స్ మనం యూజ్ చేస్తాం కదా. ఇదంతా స్టూడెంట్స్కి, మెకానికల్ ఇంజనీర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత నాలెడ్జ్ పెంచుకోవడానికి. సో ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మీకు ఎంత నాలెడ్జ్ కావాలంటే అంత నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ చూసి నేనే చాలా నేర్చుకున్నాను. సో మీరు ఎంత నేర్చుకోగలరు అంటే, నేను ఆల్రెడీ స్టడీలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. సో ఇప్పుడు కూడా కొంచెం చిన్నవి నాకు తెలియని ఉంటాయి కదా, అవి కూడా నేను నేర్చుకొని ఇక్కడ చూసినట్లయితే మీకు పిస్టన్ ఎలా వర్క్ అవుతుంది, క్రాంక్ షాఫ్ట్లు ఎలా తిరుగుతున్నాయి అండ్ కనెక్టింగ్ రాడ్ ఎలా వర్క్ అవుతుంది. సో ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది క్లియర్ కట్గా మనం చూడొచ్చు, లైవ్లో చూడొచ్చు. జస్ట్ మీరు అక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే అదంతా వర్క్ అవుతుంది అనమాట. మోటార్ ఎలా రన్ అవుతుంది, దాని తర్వాత డిఫరెన్షియల్ ఎలా వర్క్ అవుతుంది, బ్యాక్ వీల్స్ ఎలా టర్న్ అవుతాయి, ఎలా రొటేట్ అవుతాయి, ఇవన్నీ క్లియర్ కట్గా అయితే మనం చూడొచ్చు విజిట్ చేస్తే. సో మ్యాక్సిమం స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను, ఒకసారి విజిట్ చేయండి. ఇది వచ్చేసి పింపిరి చించవాడలో పూణేలో ఉంటుంది సైన్స్ పార్కు. సో మీరు ఇక్కడ విజిట్ చేస్తే చాలా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. తర్వాత మీకు ప్రాక్టికల్స్లో ఉపయోగపడవచ్చు. నెక్స్ట్ మీరు జాబ్ చేసే టైంలో మీకు ఉపయోగపడవచ్చు. సో దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యూ. యూ కెన్ కమ్ అండ్ లెర్న్ ఎవ్రీథింగ్ హియర్. ఇది వచ్చేసి డొమెస్టిక్ అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఎలా ఉంటున్నాము, హౌసెస్, నేచర్, పక్కన కొండలు, ఇవన్నీ ఎలా ఉన్నాయో క్లియర్ కట్గా అక్కడ చూపించాడు. ఓకే, సో ఇదంతా ఒక ల్యాబ్ అనమాట. ఒక ల్యాబ్లో మనం ఏదైతే చూడగలమో మ్యాక్సిమం అవన్నీ పెట్టేశాడు. ఇవి వేవ్స్ వాటర్లో ఏదన్నా వెయిట్ పడినప్పుడు అది ఎలా మూమెంట్ అవుతుంది అలా చూపించాడు. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి ఎలక్ట్రికల్ రిలేటెడ్ అనమాట. బల్బ్స్ ఎలా వర్క్ అవుతుంది, నెక్స్ట్ కాయిల్స్, నెక్స్ట్ ఇదంతా ఎలక్ట్రికల్ అనమాట. సో ఎలక్ట్రికల్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అది కూడా నేర్చుకోవచ్చు. ఒకసారి విజిట్ చేయండి.